నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. కొన్ని జిల్లాలలో ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి. మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరికి చెప్తే ఏ ఊరిలో చెప్తే ఆ ఊరిలో రిజర్వేషన్లు ఇచ్చిరు తప్పితే లెక్క ప్రకారం చేయలే. మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీద చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న 25 గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చాయి. రాలేదు అంటే రాజకీయ ప్రమేయం 100% జరిగింది. ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పినరు, మంత్రి గారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ జాంతానయ్యని కాంగ్రెస్ అన్న విషయాన్ని చెప్తున్నారు. ఇవాళ నేను కోరేది ఒకటే, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది, అసలు ఎలక్షనే అవుతలేదు అక్కడ, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది, నాగర్ కర్నూలులో ఒక 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు. అయినా 5కి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకోండి ఆఫీసర్లని. మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది. ఈ 5 గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు. అంటే ఎంత లాపర్వా మీకు, ఎంత లెక్కలేనితనం ప్రజలంటే.